యువతి తలలో 70 సూదులు నమ్మగలరా? అదుగో ఆ సూదులే మీరు చూస్తున్నారుగా, ఆ సూదులే. కనీసం నమ్మగలమా? ఒక మనిషి శరీరంలోకి ఒక సూది 2 సూదులు చొచ్చుకెళ్తేనే ఎంతటి ఆ నరకాన్ని అనుభవిస్తాం. అలాంటిది 70 సూదులా? ఇంతకీ ఎవరు చేశారు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒడిశాలో తాంత్రిక పూజల్లో ఇంతటి దుర్మార్గం బయటపడింది. దారుణం కూడా కాదు, దానికి మించినే చెప్పుకోవాలి. యువతి ప్రాణాల మీదకి తీసుకొచ్చింది ఓ బాబా చేసిన ఈ పని. యువతి మానసిక పరిస్థితి బాగోలేదు అని చెప్పి బాబా దగ్గరికి తీసుకువెళ్ళడమే ఆ తండ్రి చేసిన పొరపాటు. యువతికి దెయ్యం పట్టిందంటూ తాంత్రిక పూజలు చేయడం మొదలెట్టాడు ఆ బాబా. మంత్రవైద్యం పేరుతో యువతి తలలోకి సూది తర్వాత సూది, సూది తర్వాత సూది, సూది తర్వాత సూది, అలా 70 సూదులు గుచ్చేశాడు.